subscribe to Vishwasam.in. బీసీ కుల గణన చంద్రబాబు చేస్తాడా జగన్ చేస్తాడా అంత దమ్ము ఉందా? ఇదే పాయింట్. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రధాన అస్త్రం కాబోతున్న సబ్జెక్ట్ బీసీల కుల గణన. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన జరుగుతోంది. బీహార్ ఆల్రెడీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చేస్తామని చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇదే అస్త్రం బీజేపీ మీద ప్రయోగించబోతోంది. పక్కనున్న తెలంగాణలో కూడా కుల గణన చేస్తామని రాహుల్ మొన్న ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కూడా. ఇంతకీ ఏపీ సంగతి ఏంటి? ఏపీలో కుల గణన మీద ప్రకటన చేసే సత్తా ఇటు వైసీపీకి గాని అటు టీడీపీకి గాని ఉందా? ఏపీలో బీసీల ఓట్ల కోసం అధికార విపక్షాల పాకులాట. బీసీ సాధికార యాత్రలు చేస్తున్న వైసీపీ, బీసీలకు వెన్నెముక టీడీపీ అని పాత పాటే పాడుతున్న చంద్రబాబు. ఇది రాజకీయం. కానీ బీసీ జనాభా ఎంతుందో తేల్చేందుకు కుల గణన చేస్తామని మాత్రం ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు చెప్పలేదు. చెప్పే ఆలోచన కూడా ఉన్నట్టుగా కనిపించలేదు. రాజధాని గురించో ఇతర కులాల గురించో జరిగే కొట్లాట్లతో పోలిస్తే బీసీ అనేది మహా పెద్ద సబ్జెక్ట్. జనాభాలో 55% పైగా ఉన్నది బీసీలే. అయినా వాళ్ల గురించి చర్చ జరగకపోవడానికి కారణం ఏంటి? బీసీ జనాభా లెక్కింపు గురించి మాట్లాడితే బీజేపీకి కోపం వస్తుందని టీడీపీ, వైసీపీ భయపడుతున్నాయా? ఇచ్చిన టికెట్లు తీసుకొని వేవ్ ను బట్టి వాళ్లే ఓటేస్తారులే అని గ్రాంటెడ్ కి తీసుకున్నాయా పార్టీలన్నీ? బీసీలు గొంతు ఎత్తి అడిగే పరిస్థితిలో లేకపోవడమే కారణమా? ఇలా చాలా ప్రశ్నలే ఉన్నాయి. కావాలంటే చూడండి. కుల గణన చేసిన బీహార్ లో అధికారంలో ఉన్న కూటమిలో ప్రధాన పార్టీలు ఆర్జేడీ, జేడీయూ రెండు బీసీ నాయకత్వంలోనే ఉన్నాయి. కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ కూడా కుల గణన జరగాలి అంటోంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఏపీలో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు అగ్రకులాల అదుపు ఆజ్ఞలతో నడిచే పార్టీలే. సాధికార యాత్రలు బీసీలను ఆదుకున్నామన్న ప్రచారాలు చేసుకుంటాయే తప్ప జనాభా లెక్క మీద మాత్రం మాట్లాడు. అసలు బీసీ కులాలు ఎంతో లెక్క తీస్తే ఏమవుతుంది? బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఏపీలో పార్టీలు కూడా ఎందుకు మౌనంగా ఉన్నాయో వివరంగా చూద్దాం. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీల జనాభా దాదాపు 55% పైగా ఉంటుంది. ఇదే విషయం లెక్కల్లో తేలితే రిజర్వేషన్ల ప్రాధాన్యం, ఓటు బ్యాంకు అన్నీ మారతాయి. జనం కోసం పనిచేసే అజెండా అవసరమవుతుంది. హిందుత్వ లాంటి ప్రచారాలు పనిచేయవు. అందుకే బీజేపీ వ్యతిరేకం. కాంగ్రెస్ బీసీ కులాల లెక్క తేల్చాలి అనడానికి కూడా అసలు కారణం ఇదే. ఇక ఏపీలో కూడా అంతే. ఇప్పుడంటే 175 అసెంబ్లీ సీట్లలో పట్టుమని 25-30 కూడా బీసీలకు ఇస్తున్న దాఖలా కనిపించదు. రకరకాల లెక్కలుంటాయి ఇందులో. పార్టీ కోటాలు, వారసత్వాలు కలిపి చూపిస్తారు. అబ్బో ప్రాధాన్యం ఇచ్చేసామంటారు కానీ అసలు విషయం తేలదు. ఇప్పుడు బీసీల లెక్క గనక తెలిస్తే మొత్తం అజెండా మారిపోతుంది. జనం డిమాండ్లు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, పార్టీల కూసాలు కదులుతాయి, మోసాలు బయటపడతాయి. అందుకే ఇప్పుడు బీజేపీకే కాదు ఏపీలో పార్టీలకు కూడా బీసీల కుల గణన గురించి మాట్లాడే దమ్ము చూపించట్లేదు. ఈ లాజిక్ తో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? కమెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.